సారు ఒక వరంగల్‌లో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారంట. ఓరుగల్లు సాక్షిగా వరంగల్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి ఏప్రిల్ 27 తేదీకి 25 ఏళ్ళు. అయ్యో! సారీ సార్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారు. కేసీఆర్ గారు. ఏప్రిల్ 27 తేదీకి 25 ఏళ్ళు అయ్యేది బీఆర్ఎస్ పార్టీకి కాదు, టీఆర్ఎస్ పార్టీకి కూడా కాదు. పాపం మీకు ఎట్లా అయిపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ తీసేశారు మీరు. బీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టారు. పోనీ ఇప్పుడు 25 ఏళ్ళు మరి మీ రజతోత్సవం దానికి చేస్తారా? దీనికి చేస్తారా? అర్రే! పెద్ద సమస్య వచ్చిందే. అటు దానికి చేయలేక ఇటు దీనికి చేయలేరు. కంకణ బద్దులమై మరింతగా పోరాడతాం. బీఆర్ఎస్ తెలంగాణ సామాజ రాజకీయ అస్తిత్వ పార్టీ. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం బీఆర్ఎస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం. వరంగల్లో 1,00,000 మందితో సభ నిర్వహించాలని నిర్ణయం అంట. అమ్మో! వరంగల్లో 1,00,000 మందితో సభ పెడతారంట. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికైనా కూడా వీళ్ళు కేసీఆర్ గారిని వీళ్ళెవరు కూడా సరే జరిగిపోయిన తప్పు, మా హయాంలో కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని విధానాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల మేము ప్రజలకు దూరం అయ్యాము, క్షమించండి, ఈసారి ప్రజలకు దగ్గర అవుతాం, మేము ప్రజలకు నా మనసు చెరుగునేలా పరిపాలిస్తామని చెప్పకుండా వీళ్ళు ఏమంటారు? ప్రజలదే తప్పు. ఈయన అదే అంటాడు, ప్రజలదే తప్పు అంటాడు ఈయన ఇప్పటికి కూడా. మీరు ఓట్లేలా మీరు అనుభవిస్తున్నారు, మాదేం లేదు మీదే తప్పు అని చెప్పి అంటాడు ఇప్పటికి కూడా. ఈ ధోరణి మానుకుంటే, అంటే ప్రజలదే తప్పు, మీ సావు మీరు సావండి, నాకేం, ఇట్లాంటి ధోరణి కనుక మార్చుకుంటే నిజంగానే మా హయాంలో, మా 9 ఏళ్ల హయాంలో కొన్ని తప్పులు జరిగాయి, ప్రజలకు మేము దూరం అయ్యాము, ప్రజా సంక్షేమాలకు దూరం అయ్యాము, కొంత దోపిడీ జరిగింది, మా కొడుకు కేటీఆర్ లేకపోతే వీళ్ళు సరే పేర్లు చెప్పినా ఇవి జరిగినాయి, మరోసారి అలాంటి తప్పులు జరగకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ఈయన ఒక మాట చెప్తే ప్రజలు మరోసారి ఈయనకి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కొంత చేశాడు. ఈ 14 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన కన్నా ఈయన 9 ఏళ్ల పరిపాలన కాస్త పర్లేదు. ఇది మరీ అరాచకం పాలన సాగుతుంది అనుకోండి, కొంచెం పర్లేదు. ఎందుకు కూడా అప్పట్లో అరాచకాలు జరిగినాయి కాదంటలేదు, కానీ కాస్త బెటర్ వీళ్ళతో పోల్చుకుంటే. ఏదో అంటారు గుడ్డి కన్నా మెల్లనయ్యం అని. వీళ్ళు గుడ్డోళ్ళు అయితే వాళ్ళు కొంచెం మెల్లోళ్ళు, కాస్తన్నా కనపడేది మనకి, కాస్తన్నా పట్టించుకునేవాళ్ళు. అదే ప్రాబ్లం అయిపోయింది. ఏప్రిల్ 27న నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించాలి రజతోత్సవ వేడుకలు. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఖాయమని ధీమా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేది ఉంటే మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారు, ఎందుకు దాక్కున్నారు, ఎందుకు భయపడ్డారు అని. మరి మీరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయ ఉండాల్సింది కదా సార్. పోటీ చేస్తుంటే అరే నిజంగానే అమ్మ బీఆర్ఎస్ వాళ్ళు ఎరగదీశారా భయ్, వాళ్ళు ఏమాత్రం ఫామ్ తగ్గలేదు, గ్యాప్ వచ్చిందంతే, గట్టిగా ఉన్నారు, మళ్ళీ పుంజుకున్నారు, ఇరగదీస్తున్నారు వీళ్ళు అనుకునేవాళ్ళంగా మేము కూడా. మరి ఎందుకు తప్పుకున్నారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో? ఇంకా గట్టిగా మాడితే ఆ ప్రసన్న హరికృష్ణ లాస్ట్ మినిట్లో మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాం, మా కవితతో ఫోటో దిగిందని మీరు ప్రచారం చేయకపోయి ఉంటే ఆ ప్రసన్న హరికృష్ణ గెలిచేటోడు. మీరు సపోర్ట్ చేయబట్టే ఓడిపోయాడంట. జనం ఆడుకుంటున్నారు బయట. నిజంగా అంత దమ్మే ఉండుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేది ఉండే కదా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేమే గెలుస్తాం, ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఇయే మానుకోవాల్సింది మీరు. ఈ డైలాగులు మానుకోవాలి మీరు. ఈ డైలాగులు మానుకుంటే మళ్ళోసారి జనం మిమ్మల్ని ఏమన్నా ఆదరించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఒక మాట చెప్తానండి, తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, అమాయకులు, మొండోళ్ళు, గట్టోళ్ళు. ఫస్ట్ మంచోళ్ళు నమ్ముతాం, ఎవరైనా నమ్ముతాం. ఇక్కడ మనం ఎవడైనా చెప్తే నమ్ముతాం. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రజానీకంలో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, అరే భయ్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ కాలు మొక్తారా బిడ్డ, నీ బాంచన్, నేను తప్పు చేశాను నన్ను క్షమించంటే, అరే సరే మన కాకే కదా తప్పు చేసిన ఒప్పుకున్నాడు, తప్పులు ఎక్కడ జరగవు, జరుగుతాయి, 1-2 తప్పులు నాకు జరుగుతాయి, మరి అట్లనే జరుగుంటాయి, సరే పెద్ద కాక ఎంతైనా మన తెలంగాణ కోసం పోరాడిండు, గతంలో సూసైడ్ దాకా పోయి వచ్చిండు, కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి సరే ఓకే క్షమిద్దాం రా భయ్, ఒకసారి చూద్దాం మరోసారి అనుకునే ఛాన్స్ కొంతైనా ఉంది. కానీ నువ్వు అట్లాంటిది ఏమని చెప్తున్నావా? నేను తోపు, నేను తురుము, నేను పరిపాలించిన పరిపాలన ప్రపంచంలో ఎవడూ పరిపాలించలేదు, నేనంతా నేనింత నాదింత అని చెప్పుకుంటున్నావు నువ్వు. అదే తప్పు జరుగుతుంది, మరోసారి అదే తప్పు. నేనంతా నేనింత, నేను తురుము, నేను తోపునని చెప్పుకునే బదులు నువ్వు తప్పు జరిగింది అని చెప్పొచ్చు కదా. సిగ్గెందుకు? ఏమంటాడు చూద్దాం. ఇంకా బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలో అడుగుపెట్టిన నేపథ్యంలో ఆ రోజున వరంగల్తో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ సమీపంలో సభకు అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను
పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సహకార బాధ్యతలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. ఓరు నాయన, వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారంట. మళ్ళీ జాగ్రత్త కేసీఆర్ సార్, అసలే పెద్ద ఆయన మొన్న ఏదో కాలుకు దెబ్బ తగ్గినట్టుంది కదా. ఈ వేముల ప్రశాంత్ రెడ్డి కట్టింది ఆ సచివాలయం పడిపోయింది మొన్న, దగ్గరలో ఉందంట, ఒక్కోటి పెచ్చులు పడుతున్నాయంట. ఈ పెద్ద మనిషి కట్టిందే. సరే, అయితే కొంతలో కొంత ఇంకొక ప్లస్ పాయింట్ ఏందయ్యా అంటే ఈ సభ సక్సెస్ అవుతుంది. 100% ఈ సభ సక్సెస్ అవుతుందండి. ఎందుకు అవుతుంది అనుకుంటున్నారేమో, హరీష్ రావుకి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి. హరీష్ రావుకి బాధ్యతలు ఇచ్చి ఉంటే ఎప్పుడో మీ పార్టీ బాగుపడేది, ఎప్పుడో ఈ కర్మ పట్టేది కాదు మీకు. అసలు హరీష్ రావుకి బాధ్యతలు ఇచ్చుంటే, హరీష్ రావుకి మీరు పూర్తి పగ్గాలు అప్పచెప్పుంటే ఈ పార్టీకి ఓడిపోయి ఉండొచ్చేమో. కానీ మీరు మరీ ఇంత దారుణంగా, ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా 0 వచ్చేంత పరిస్థితి అయితే ఓడిపోయి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా. మీ కొడుకు, మీ కూతురు ఈ లిక్కర్ దందాలు, ఈ భూ దందాలు ఇవి చేసుకుంటా కూర్చున్నారు. వాళ్ళని పక్కన పెట్టి మీరు హరీష్ రావు లాంటి క్యాపబిలిటీ ఉన్నోడికి, కెపాసిటీ ఉన్నోడికి మీ పార్టీ పగ్గాలు ఎప్పుడో ఇచ్చుంటే ఈ బాధ వచ్చిండేది కాదు పెద్దసారి మీకు. ఇక పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తారంట. వామ్మో, ఏడాది పాటు నిర్వహిస్తారంట. తెల్లారులు చేసినట్టు వీళ్ళు ఏడాది పాటు చేస్తారంట. వీళ్ళు తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలని, భారీగా ఉద్యమాలు నిర్వహించాలని అధినేత పార్టీ సూచించారు. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. కేసీఆర్ గారు, మీరు నిజంగా తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన భారీ ఉద్యమాలు నిర్వహించాలనుకుంటాం, మేము స్వాగతిస్తాం. 100కి 1000% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అన్న తర్వాత ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి. మీరు ధర్నాలు చేయాలి, మీరు గొడవలు చేయాలి, మీరు రాస్తారోకోలు చేయాలి, ప్రభుత్వాన్ని ప్రతినిత్యం ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. మేము కూడా స్వాగతిస్తాం, వావ్ నైస్ కమ్బ్యాక్ అని చెప్పి మేము కూడా అనుకుంటాం. కానీ మీరు రాకుండా ఇంటి పట్టునే ఫామ్ హౌస్లో కూర్చోవటం మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా మీరు వచ్చి ఉద్యమాలు చేస్తా అంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. ప్రజలు బీఆర్ఎస్ను తెలంగాణ ఇంటి పార్టీగా భావిస్తారని, ప్రస్తుతం జనం అనేక కష్టాల్లో ఉన్నారని, ప్రజా సమస్యలపై మరింతగా పోవడానికి పిలుపునిచ్చారు. అయ్యో సార్, మళ్ళీ మీరు తప్పు చేశారండి. ప్రజలు బీఆర్ఎస్ను తెలంగాణ ఇంటి పార్టీగా ఎప్పటికీ భావిస్తలేదు, భావించరు కూడా. బరాబర్ గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రతి బిడ్డకి కూడా కాస్తో కోస్తో అంతో గింత ఉంటే గింటే టీఆర్ఎస్ పార్టీ అంటే కాస్తన్న అభిమానం గయ్యి ఉంటాయేమో. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే మాత్రం ఎవ్వరికి కూడా కొంచెం అంటే కొంచెం కూడా మా ఇంటి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అనే అభిమానం మాత్రం ఖచ్చితంగా 1% కూడా ఉండదు. ఖచ్చితంగా బరాబర్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఎమోషన్, నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ కోసం పెట్టిన పార్టీ, రకరకాల విషయాల్లో టీఆర్ఎస్ అంటే కొంత ఎమోషన్ ఉండింది. ఎవడన్నా సరే అరే మన ఇంటి పార్టీ కదరా భయ అనుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు మార్చిరో గప్పుడే ఈ పార్టీ మీద ప్రజలందరికీ ఇంట్రెస్ట్ పోయింది. అరే ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటారా భయ, ఏం పార్టీ రాది ఇంకా బీఆర్ఎస్ అంటే అనుకునే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరూ మర్చిపోయారు మీ పార్టీ పేరుని. టీఆర్ఎస్ అని కనుక మీరు మళ్ళీ మార్చుకుంటే మీకు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయేమో చెప్పలేం. కానీ ఈ బీఆర్ఎస్ అంటే మాత్రం ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అయితే ఇంటి పార్టీ అనుకోరు, 100% అనుకోరు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. మీ నిజస్వరూపం కూడా తెలుసుకున్నట్టున్నారు కదా సార్. సరే, ఇప్పుడు ఇలా తెలుసుకుంటున్నారా? ఓకే. సో ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాం. 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్ర పాలన దేశానికే ఆదర్శంగా జరుగుతుంది. ఇయే మళ్ళీ సొల్లు కబుర్లు అనేది. నేను 10 ఏళ్ల పాటు మీరు నిజంగా దేశానికే ఆదర్శవంతమైన పాలన చేసి ఉంటే మీకు ఇప్పుడు ఈ కరం ఎందుకు పట్టుండేది? 0 సీట్లతో ఎందుకు పరిమితం అవుతుండే? మీరు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమంటారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి కూడా లేకుండా భయపడి ఎందుకు మారిపోతారు మీరు? మీరు నిజంగా దేశంలోనే ఏదో చెప్తున్నారు ఏంటండి, దేశంలోనే ఆదర్శం అంట, స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నారంట. నిజంగా మీరు దేశానికి ఆదర్శంగా నిలుపుకొని ఉంటే ఈరోజు మీకు కర్మ ఎందుకు పడుతుండే? 0 సీట్లు ఎందుకు వస్తుండే? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్నే పెట్టలేక ఎందుకు పారిపోతుండే? మీరు అసెంబ్లీ రాకుండా ఎందుకు దాక్కుంటుండే? నిజంగా మీరు అద్భుతమైన ఆదర్శమైన పాలన చేసి ఉంటే చేయలేదు కాబట్టే కదా మీరు ఇప్పుడు దాక్కుంటుంది. అంతటి గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కష్టాల్లో ఉంది. నిజంగానే కష్టాలు ఉన్నారండి బాబు. ఈ యొక్క మాట కరెక్ట్గా చెప్పారు. తెలంగాణ సమాజం మొత్తం పుట్టడి కష్టాల్లో ఉంది. చాలామంది ఉమ్మడి రాష్ట్రమే బాగుండే కదా భయ్ అనుకుంటున్నారు చాలామంది. గీ కష్టాలు, గీ తలనొప్పులు కన్నా గదే కాస్తంత బాగుండే కదా అనుకుంటున్నారు చాలామంది. సో ఇలాంటి సందర్భాలు నిర్వహించుకొని రజతోత్సవాలు కేవలం పార్టీకే పరిమితం కావద్దు. యావత్ తెలంగాణ సమాజానికి ఇందులో భాగస్వామ్యం ఉంది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ఈ సమాజానికి రక్షణ కవచం. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి, అనిశ్చిత నిదర్శనం. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలు నమ్మిన ప్రజలు నేడు రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మీకు బ్రహ్మరథం పడతారో లేదో తెలవాలంటే ముందు మీరు పోటీ చేయాలి కదా సారు. పోటీ చేయకుండా ఇంట్లో ఉంటే బ్రహ్మరథమో లేకపోతే ఇంకో రథం ఎట్ట పడతారు? మీకు పోటీ చేస్తే కదా తెలిసేది. స్పష్టంగా కనపడుతుందంటే పార్లమెంట్లో ఎంపీలు ఉన్నప్పుడు ఏం పొడిచారో మీరు. బహిరంగ సభ కన్నా సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించాలి. త్వరలో కమిటీలను వేస్తాం. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి ఆ దిశగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధులు సభ నిర్వహిస్తాం. శిక్షణ తరగతులు కూడా చేపడతాం. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలి. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తం ఉండాలి. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేకపోవటం వల్ల రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లుతుంది. ఇదే విషయాన్ని ప్రజలు మరింతగా అర్థమయ్యేలా చెప్పాలి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉంటే లభించే ప్రయోజనాలపై అవగాహన పెంచాలి. రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంచాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొట్టాలి. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశంపై చర్చించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టమైన తర్వాత రాష్ట్రానికి జరగనున్న నష్టంపై స్పందించాలని నిర్ణయించారు. అదంటండి. మొత్తానికి వచ్చాడు, ఓ మీటింగ్ పెట్టాడు. మరి మళ్ళీ వస్తాడా బయటికి సారు? 27న ఎప్పుడంటే ఏప్రిల్ 27న డేట్ చెప్పింది, ఏప్రిల్ 27 అనుకుంటా. ఏప్రిల్ 27న వస్తా అని చెప్తున్నాడు. మరి వస్తాడా నిజంగా? ఆ రోజు సభ పెడతాడా? లేకపోతే ఏదో వచ్చామా ఇది పెట్టామా బయట బచాయించామా అన్నట్టు ఉంటుందో చూడాలి. మరి రావాలని కోరుకుంటున్నాం మేము కూడా సారు.